హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. ఇదొచ్చి థర్డ్ వీడియో అండి. ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు చక్కగా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వచ్చి ఫ్రైడే అండి. ప్రస్తుతానికి మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ లో కుకింగ్ అవుతుంది. మేము ఆ ఫ్రైడేస్ ఎలా స్పెండ్ చేస్తామో ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో కుకింగ్ అవుతుంది అన్నాను కదండి, బ్యాక్గ్రౌండ్ లో ఏం కుకింగ్ అవుతుందో చూద్దాం రండి ఒకసారి. అమ్మమ్మ హాయ్ చెప్పు. సో ఆల్రెడీ మమ్మీ స్టార్ట్ చేసేసిందండి. అది అవ్వట్లేదు. సో చికెన్ కర్రీ, కైమా అవుతుందండి. వైట్ రైస్ కుక్కర్ లో ఉంది. రసం రసం అండి, లాస్ట్ లో చూపిస్తాం. మమ్మీ ఆల్రెడీ పాయసం స్టార్ట్ చేసిందండి. అంటే ఇంకా బెల్లం వేయాలంట, పెండింగ్ ఉన్నది. ఫీస్ట్ ఈ రోజు మాకు. ప్రస్తుతం ఫ్రైడే అన్నాం కదండి. ఫ్రైడే మాకు ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళకి సాటర్డే స్కూల్ ఉండదండి. ఓన్లీ 5 డేసే స్కూల్. అందుకనే మ్యాక్సిమం ఫ్రైడే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. అంటే అపరాజిత వాళ్ళ ఇంటికి వస్తాము. అత్తగారింటికి వస్తాం. బాబు ఎలా చెప్పమంటాను చూడండి. అదే నేను నాకు ఎప్పుడు అలవాట్లేదండి. ఆంటీ అంటాను, నేను అత్తగారు అని ఎప్పుడు అనలేదు. సో ఇంకోటి ఏంటి అంటే అపరాజిత వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ పుట్టింటికి మా ఇంటికి నాకు తెలిసి 2.5 కిలోమీటర్ అంతే డిస్టెన్స్. అందుకనే మా ఇంటికి వాళ్ళ కూరల ఎక్స్చేంజ్లు కూడా అవుతాయి. ఆంటీ ఎప్పుడన్నా కూరలు పట్టుకొని వస్తారు, మా ఇంటి ముందు నుంచి వెళ్తారు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. పైనుంచి దిగి వెంటనే ఇస్తాం అనమాట. ఎందుకంటే మేము 3rd floor లో ఉంటాం కదా. సో అందుకనే ఫ్రైడే నెక్స్ట్ రోజు స్కూల్ ఉండదు కాబట్టి రిలాక్స్ అయిపోతాము. పైగా నెక్స్ట్ రోజు స్కూల్ లేదు కాబట్టి ఎంత లేట్ అయినా ప్రాబ్లం లేదు అనే మూడ్లో ఉంటాం కాబట్టి ఫ్రైడే ఇక్కడికి జంప్ అయ్యి వచ్చేస్తాము. చక్కగా అంతా కుక్ చేసుకొని తినేసి వెళ్తాం. మ్యాక్సిమం ఫ్రైడేస్ ఎక్కువ ఇలా చేస్తాం, అవకాశం లేనప్పుడు తప్పించి. ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే క్రిస్సీకి కొంచెం ఫేవరిష్గా ఉందండి. అందరికీ ఉంది. లాస్ట్ వీక్ నేను అది పడుకున్నాడు, చలిగా ఉందన్నాడు. లాస్ట్ వీక్ నేను ఫీవర్తో బాధపడ్డాను. ఈరోజు మార్నింగ్ నుంచే ఫేవరిష్గా ఉందన్నాడు. చూడాలి. చక్కగా మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. పేరుకి వర్షాకాలమే గాని ఎండల్లో దంచేస్తున్నాయి, బయట అసలు ఉండలేకపోతున్నామండి. అంత ఉక్కగా ఉంటుంది. అయితే చక్కగా రిలాక్స్ అయిపోయి అలా ఏసీలో కూల్గా చిల్ అవుతున్నాం అనమాట. క్రిసి కోసం అని కొబ్బరి బొండం నీళ్ళు తెప్పించామండి. ఈ మధ్యన మేము బాటిల్సే ఎక్కువ తీసుకుంటున్నాము. ఒక బాటిల్ వచ్చి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే కొంచెం మాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే కొబ్బరి బొండం కొడుతున్నారు కానీ స్ట్రా పెట్టి ఇలా పీల్చే లోపు అయిపోతుందండి. సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. నిన్నైతే 3 బాటిల్స్ తాగేసామండి మొత్తం అందరం కలిపి. అంటే గేర్లు ఎత్తిపోయాము ఎండకి. నిన్న ఆగస్ట్ 15th ఒకటి కదా. సో దానివల్ల ఇదిగోండి బాటిల్ తీసుకున్నాము. కొంచెం తాగాడు అంటే వాడి బాడీ కూడా కొంచెం కూల్ అయింది. సో టాబ్లెట్ వేసాం కదా. సో చూడాలి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. క్రిస్ గాడు అన్నాడండి ఇందాక, డాడీ నా దగ్గర పడుకోవా అన్నాడండి. అంటే నాకు అప్పుడు చిన్నప్పుడు గుర్తొచ్చింది. ఏంటి అంటే చిన్నప్పుడు కూడా నేను అంటే సాధారణంగా మనకు జ్వరం వచ్చినా ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా, మమ్మీ పనులు ఉంటాయి కదా. కానీ నాకు చిన్నప్పుడు అనిపించేది అమ్మ పక్కన పడుకోవాలని. చిన్నప్పుడే కాదు, పెళ్ళై ఫీవర్ వచ్చినప్పుడు కూడా మమ్మీ ఇంటికి రమ్మన్నావు, గుర్తుందా? ఒళ్ళో పడుకున్నావు, ఆపిల్స్ కొనమన్నావు. ఎందుకో ఆ ఫీలింగ్ కదా. నా పక్కన పడుకున్నాడు. చూపించిన ఇదిగోండి, హాయ్ చెప్పు. అంటే బాగా ఎండలో ఆడేశారండి. ఇంకోటి ఏంటంటే డ్యూటీ కదా, ఇది మేబీ కంటేజియస్ కదా. ఇప్పుడు అందరికి వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఏంటో చెప్పడం, ఫారిన్ కరెన్సీ ఇప్పుడే ఏమంటారు ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాము.
మా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుందండి. మీరు తమ్నైల్లో చూసారు కదా, ఏంటి అంటే ఏదన్నా ఒక మంచి పని చేయాలనుకున్నాం అనుకోండి, మంచి పని అంత సులువుగా అవ్వదు, ఎప్పుడు అవ్వదు. దానికి బోల్డ్ హర్డిల్స్ వస్తాయి, అంటే ఆటంకాలు వస్తాయి. అదే ఎదో పని అనుకోండి, చెత్త పని అనుకోండి, అసలుకి ఏ అడ్డు ఆపు ఉండదు, ఈజీగా పనులు అయిపోతాయి. అల్లరి పనులు చిల్లర పనులు ఉన్నాయనుకోండి, వాటికి ఏమీ బ్రేక్స్ రావు. కానీ ఏదన్నా మంచి పని చేయాలనుకుంటే, ఏదన్నా 10 మందికి పనికొచ్చే పని చేయాలనుకుంటే దానికి చాలా పర్మిషన్స్ అవసరమై ఉంటుంది, చాలా ఏమంటారు బ్రేక్స్ హర్డిల్స్ వస్తూ ఉంటాయి. అయితే చూపించాలి. అయితే ఒక మాట ఉంది, చాలా మంది అన్నారు. ఆ మాట ఏంటి అంటే, అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంట, కానీ దురదృష్టం తీసేంత వరకు తడుతూనే ఉంటదంట. అంటే అదృష్టం ఎప్పుడో కానీ రాదు, కానీ దురదృష్టం మన వెనకాలే ఉండి ప్రతి ఏ పని చేసినా సరే నేనున్నాను అంటూ ఉంటది. ఈ ట్రావెల్ కూడా, అంటే ఈ ట్రిప్ కూడా ప్రతిసారి అనుకున్నప్పుడల్లా ఏవో హర్డిల్స్ చాలా లాస్ట్ మూమెంట్ వరకు. లాస్ట్ టైం అయితే ఇంకా ట్రిప్కి బయలుదేరుతాం అన్న టైంకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే టికెట్స్లో నేమ్స్ చాలా ప్రాబ్లం వచ్చింది, సర్నేమ్ యాడ్ అవ్వలేదు. ట్రిప్ ఇంకా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోద్దేమో అనుకున్నాం, ఇంటికి వచ్చేస్తామేమో అనుకున్నాం. నన్ను ఒక్కదాన్నే పంపిస్తాను. ఓన్లీ అపరాజిత పేరే కరెక్ట్గా వచ్చిందండి, ఇంకెవరి పేరు రాలేదు. ఈవిడ వెళ్ళొచ్చండి, మిగతా వాళ్ళు ఉండిపోవచ్చండి అంటాడు. ఆవిడ ఒక్కరితో వెళ్ళి ఏం చేస్తుంది? మేము ఉంటే అందరం వెళ్ళాలి, లేకపోతే ఉంటే అందరం ఉండిపోవాలి. సో అలాగా ఇదే కాదు ఎప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు 99 కౌంట్ అయ్యేంత వరకు ఏదో ప్రాబ్లము. కానీ ఏమంటారు, నిజాయితీ గెలుస్తుంది అంటారు కదా, అలాగా హ్యాపీ ఎండింగ్. ఈరోజు అయితే నిన్నటి వరకు టెన్షన్గా ఉన్నాము, ఈ రోజు అయితే ఫ్రీగా ఉన్నాము. నైట్ అయితే ఒక్క నిమిషం నిద్ర పట్టలేదు. ప్రాబ్లం వల్ల ఏంటి అంటే క్రిస్సీ కొంచెం ఫేవరిష్ గా ఉన్నాడు. ఏం కాదు, రేపు మార్నింగ్ అంతా కూల్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఓకే, చెప్పు. ఫుడ్ కోసం అందరూ రెడీగా ఉన్నారండి. మేమేమో వీడియో ఆపట్లేదు, వీళ్ళు వీడియో ఆపితే తిందాం అన్నట్టు వెనకాతలు చిన్ని, అటు రిచ్చి, అటు షనా అలా ఉన్నారనమాట. సో మమ్మీ ఏమో చక్కగా ఇలా పాయసం చేసిందండి. ఇది నేను మీకు మా పెద్దమ్మ చేసిందనమాట ఈ స్టైల్. యాక్చువల్లీ ఇది బెంగళూరులో టేస్ట్ చూస్తే అది ఇక్కడికి వచ్చి ట్రైల్ వేశారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. ఏంటిది అంటే శనగపప్పు, సగ్గుబియ్యం, బెల్లం, కొబ్బరి వేస్ట్ చేశారండి. చాలా బాగుంది. అంటే ఆ శనగపప్పు పప్పులా తగులుతూ ఉంటది, అండ్ సగ్గుబియ్యం ఏమో చక్కగా నోటికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటది. చాలా వేడిగా సర్వ్ చేసింది. మేము వీడియోలో ఉండిపోయి చల్లబెట్టేసాం దీన్ని. టేస్ట్ చూస్తున్నాను. ఆ పప్పులు శనగపప్పు ప్లస్ చాలా క్రీమీగా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇదేం పాయసం అంటారో నాకు తెలియదు, పప్పు పాయసం అంటున్నాను, మరి మీరేమంటారో నాకు తెలీదు. మీరు కానీ స్టైల్ చేస్తే కింద దీన్ని ఏమంటారో కామెంట్స్ లో తెలియచేయండి. అందరూ ఫుడ్కి అయితే కూర్చుని పోయామండి. సో వైట్ రైస్, చికెన్ కర్రీ, కైమా, అలాగే రసమ్మ. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు వీళ్ళు. తర్వాత లాస్ట్ డెజర్ట్ లాస్ట్ లో వస్తుంది. రే నాన్న రా. అంటే డైనింగ్ టేబుల్ ఉందండి, కానీ అక్కడ ఇష్టం వేడిగా ఉంటది. ఇక్కడ లోపల అయితే బెడ్రూమ్ లో అయితే ఏసీ వేసుకుని తినొచ్చు కదా అని. నువ్వెందుకు తినట్లేదు? నాకు ఇంకా కొంచెం ఈవినింగ్ పునుకులు తిన్నాను, ఆ పునుకుల్లాగా ఒక 15-20 మినిట్స్ ఆగి తింటాను. అపరాజిత నేను కలిసి తింటాము. అపరాజిత క్రిస్సీ కలుపుతుంది. నాకు జ్వరం వచ్చినా
తిన్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుందండి. మీకేం తినాలనిపిస్తుందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇప్పుడు క్రిస్టి ఏం తింటున్నాడు? చారన్నం. క్రిస్టి ఏం తిన్నా? వీళ్ళందరూ చికెన్ తింటున్నారు, వీడు మాత్రం ఈ రోజుకి అలా క్షమించమన్నా. డిన్నర్ అయిపోయిందండి. పాయసం ఇక్కడ తిన్నారు కాక మళ్ళీ ఇంటికి కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తున్నాను. జోషి వెనకాతల నుంచి నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? అంటే పుట్టింటి నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్తూ ఉంటారు కదండి, చీపిరి గట్లు. నేనేమి అలా కాదు. నవ్వుతున్నావు ఇంకా. సో నాకు కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయండి. ఆ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి అంటే రెగ్యులర్గా దొరకవు, దొరికిన టైంలో కూడా కొన్నిసార్లు దొరకవు. అలాంటి ఫుడ్స్లో ఒకటి ఏంటి అంటే తాటి రొట్టె. సో నాకు అది తిన్నామా లేదా పక్కన పెడితే దాని స్మెల్ చాలా ఇష్టం. పోయినసారి అనుకుంటూనే పోయి లాస్ట్ ఇయర్ ఎందుకో తెలీదు తినలేదు కదా, ఒకసారి కూడా చేసుకోవాలని తినలేదు. ఈసారి కూడా ఇంకా అవ్వదేమో అని అనుకుంటున్నాను. అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చే లోపలికి మొన్నే చెప్పాను, మా ఇంటి దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో తాడి చెట్లు ఉంటాయి. ఆంటీ మీకు ఏమన్నా ఉదయాన్నే స్కూల్కి వస్తారు కదా, వచ్చేటప్పుడు ఏమైనా కనపడితే ఆటోలో తెచ్చేయండి అని. అయితే ఏం కనపడలేదంట, కానీ ఈరోజు వచ్చే లోపలికి ఎవరో ఇచ్చారంట నా కోసం. ఈశ్వరి గారు తాటి గారి అలాగే తాటి రొట్టె. మంచి స్మెల్ వచ్చింది. సో కోరిక తీరింది, టేస్ట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. భలే ఉంది, లవ్లీ. సో మేము లాస్ట్ టైం చేసామండి తాటి రొట్టె. ఇది చెప్పు, కుకింగ్ ఛానలే కదా. అదే అంటున్నాను. సో కుకింగ్ ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. సో నేను తాటి రొట్టె దాన్ని ఏమంటారు, బియ్యం పిండి వరి నూక దాంతో కూడా చేశాను, ఇడ్లీ నూకతో కూడా చేశాను. సో మీకు దేంతో చేస్తే ఫేవరెట్, లేకపోతే మీరు దేంతో చేస్తారో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. నేను ఆల్రెడీ 2 వెర్షన్స్ ఎలా చేయాలో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 కుకింగ్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేశాను. వీలైతే ఒకసారి సర్చ్ చేసి చూడండి. లేకపోతే లింక్ దీంట్లో కింద ఇస్తాను చూడండి. ఇదేమో తాటి గారె. మేము ఎప్పుడు చేసుకోలేదు, తాటి గారె ఎప్పుడు చేయలేదు, మా మమ్మీ కూడా చేయలేదు. మా మమ్మీ ఎప్పుడు తాటి రొట్టె. అమ్మమ్మ అసలు తెలియదంట. తెలీదా? నాకు తాటి పళ్ళు తింటారనే తెలియదు నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకోటి ఏంటంటే ఈ తాటికాయలు అవ్వకముందు నవంబర్ టైంలో అదే ఇవి పడిపోయి కింద మొలకలు వస్తాయి కదా, తేగలు రాకముందు, తేగలు ఇష్టం ఉండదు నాకు, నరికి ఆ తేగలు రాకముందు దాంట్లో గుంజు తీస్తారు కదా, అదే కొబ్బరి పువ్వు ఎలా తీస్తారు, అది చాలా ఇష్టం నాకు. ఇది మనం గోదావరి రోడ్ లో వెళ్ళినప్పుడు తిన్నాం. సరే ఓకే. తేగలు నాకు అసలు నచ్చదండి. ముంజలు మళ్ళీ ఇష్టం, దట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్. తాటి పండు ఇష్టం, దాని తర్వాత దాని గుంజు, తాటి పువ్వు. అందులో కూడా చూడు, అది కూడా వదలరు. తేగలు తీసిన తర్వాత అందరూ ఫుడ్ తినేసారండి. నేను అపరాజిత మాత్రం ఉండిపోయాము. ఎందుకంటే నేను ఫుల్గా ఆకలేసే వరకు తినకూడదని డిసైడ్ అయ్యాను. మామూలు ఏదైనా ఫుడ్ అనుకోండి, ఏదైనా 2 ముద్దలు తినేసి వదిలేస్తాను. నా ఫేవరెట్ కైమా కదా, అందుకనే ఒక ½ an hour వెయిట్ చేశాను. వాళ్ళందరూ తినేసి అయిపోయినా సరే నేను అపరాజిత ఇప్పుడు తింటాం. అందాక తాటి రొట్టె తింటున్నా. నేను జోషి కూర్చున్నామండి డిన్నర్ కి. రిచి క్రిసి పిల్లలు అయిపోయారు, వంశీ. సో అయితే
పంపించేసాము రిచిని వంశీని, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చిన్ని కూడా ఉన్నాడు. సో వాడికి రేపు స్కూల్ ఉంది. ఈ రోజు అయితే అందరికి సెలవే కానీ వాడికి రేపు స్కూల్ ఉంది. రిచి క్రిసి వాళ్ళకి సెలవే కాబట్టి ముందు వాళ్ళని పంపించేసాం. వాళ్ళు మళ్ళీ క్రిసి మాతోనే ఉన్నాడండి. క్రిసి మాతోనే ఉన్నాడు. నేను జోషి క్రిసి తర్వాత బయలుదేరి, ఎందుకంటే రేపు హాలిడే కదా రిలాక్స్డ్ గా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు కూల్ గా తింటున్నాము. సో తినేసి మేము బయలుదేరుతాం. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళని డ్రాప్ చేసేసి షనా కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు అనమాట. ఏం వేసుకున్నాం? ఖైమా. ఇది సరదాగా చేస్తున్న వీడియో అండి. ఎందుకంటే మాకు ట్రావెల్ వీడియోస్ అలవాటు అయింది. అది ఏమంటారు సీక్వెన్స్ లో వెళ్ళిపోతుంది. మార్నింగ్ లేవడం, లేచి బ్రష్ చేసుకోవడం, రెడీ అవ్వడం, కాఫీ టీ బ్రేక్ఫాస్ట్ చేయడం, ప్లేసెస్ చూపించడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, చక్కగా కుక్ చేసుకుని తినడం, అది ఈజీగా అనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా అలవాటు లేదు కదా, సో ఇవి కొంచెం కష్టంగా అనిపిస్తుంది మామూలుగా వ్లాగ్స్ చేయడం. కాబట్టి నేర్చుకుంటున్నాం ఏం చేయొచ్చు, ఏం చేయలేము, ఎంత ఏం షేర్ చేసుకోవాలి అనేది. అందుకనే కొంచెం ట్రై చేస్తున్నాం. మీరు కూడా సజెస్ట్ చేయండి. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు టైం దొరికింది కదా, ఫ్రీ టైం కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు ట్రై చేయకూడదు అని సరదాగా ట్రై చేస్తున్నాము. సో బెటర్ గా ఉండొచ్చు, నెక్స్ట్ నుంచి బెటర్ గా ఉంటాయి కూడాను. విల్ డెఫినెట్లీ ట్రై. ఎందుకంటే చాలా మంది మా ట్రావెల్ వ్లాగ్స్ చూస్తూ లేకపోతే ట్రావెల్ కంటెంట్ చూస్తూ మాకు రోజు వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. రోజు ట్రావెల్ కంటెంట్ ఎక్కడి నుంచి తేలేం కదా, ట్రావెల్ చేయలేం కదా. సో మీరు ఏం పెట్టినా చూస్తా ఉన్నారు, ఏం పెట్టినా ట్రావెల్ ఛానల్లో చూపించలేము. కాబట్టి అలాగని చెత్త కూడా చేయలేం కదా. అందుకనే ట్రై చేస్తాం. వాల్యుబుల్ ఏదన్నా షేర్ చేయాలి, ప్రతి వీడియోలో ఏదన్నా వాల్యుబుల్ ఇవ్వాలి అని ట్రై చేస్తున్నాము. చూద్దాం ఎంతవరకు మేము అవ్వగలం. మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి, నేర్చుకుని బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియో ఎలా ఉందో, 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా చెప్పండి. అప్పుడు దాన్ని బట్టి ఓహో మేము ఇంత చండాలంగా చేసామా, ఓహో పర్లేదు బాగానే ట్రై చేసాం అని అనుకుంటాము. వాళ్ళైతే అరగంటలో కానిచ్చారండి, మేము మాత్రం గంట పట్టింది తినడానికి. అలా మెల్లిగా మాట్లాడుకుంటూ మా అమ్మమ్మతో మాట్లాడుకుంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. అలా మొత్తానికైతే కానిచ్చామండి. బాగుంది ఈ రోజు ఫుడ్, చక్కగా ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా రిలాక్స్ గానే ఉన్నాం. అంటే మేము ఎందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే, చాలా మంది మీరు ఫ్యామిలీగా కలిసి తింటారు, వండుకుంటారు, సో అది మాకు చాలా నచ్చింది అని అన్నారు. సో మేము ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటాము, ఇంట్లో ఉన్నా కూడా ఇలాగే ఉంటామండి. సో ఇది మీద షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. లైక్ మేము ఫ్రైడేస్ ఎలా స్పెండ్ చేస్తాము అని. చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మేము షేర్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే మా నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మేము నెక్స్ట్ ఎక్కడ ట్రావెల్ చేస్తున్నామో, సో మా ట్రిప్ ఎక్కడికి స్టార్ట్ అవ్వబోతుందో సో మీరు వైజాగ్ తెలుగు ఫ్యామిలీ ఛానల్లో చూడండి. సో ఫర్ ట్రావెల్ కంటెంట్ మీరు ఆ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఈ రోజు వీడియోలో ఆల్రెడీ ముందే చెప్పే, మీరు తమ్నెల్లో కూడా చూసే ఉంటారు కదండి, అదృష్టం ఒక్కసారి తడుతుంది, దురదృష్టం తీసినంత వరకు తడుతూనే ఉంటది అనేసి. చాలా సార్లు మనం లైఫ్ లో ఏం చేస్తూ ఉంటామంటే, ఫెయిల్యూర్స్ చూసినప్పుడు ఎక్కువ సార్లు మనకి రిపీటెడ్ గా జరగనప్పుడు ఏం చేస్తామంటే, ఇది మనకి కాదేమో, దిస్ ఇస్ నాట్ ఫర్ అస్ అని చెప్పి లైట్ తీసుకుంటారు, అంటే విరమించుకుంటారు. ఇంకా ఇది కాదులే, ఇంకోటి ఏదో ట్రై చేద్దాము అనేసి అని అనుకుంటారు. కానీ ఎప్పుడు 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 ఆ పొరపాటు అయితే మాత్రం మీరు చేయకండి. ఎందుకు అనంటే, ఒక్కొక్కసారి మనకి అనిపించవచ్చు, ఒక్కొక్కసారి బయట వాళ్ళు అంటారు ఏంటంటే, ఇది నీకు సెట్ కాదేమో, నీ వల్ల కాదేమో, నీ చేత కాదేమో అని అంటారు. అలా డోంట్ లెట్ సమ్వన్ డిఫైన్ హూ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. మీరేంటో లేకపోతే మీరేం చేయగలరు అన్నది మీకు మాత్రమే తెలుసు. ఎవరో వచ్చి మిమ్మల్ని చెప్తే మీరు తగ్గిపోరు, ఎవరో వచ్చి మిమ్మల్ని పొగిడితే మీరు పెరిగిపోరు. మీ క్యాలిబర్ ఏంటో లేకపోతే మీ కెపాసిటీ ఏంటో, మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ట్రై చేస్తూనే ఉండండి. అది మీకు
మీకు మనసు ఉంది దాంట్లో చేయడానికి, లేకపోతే మీరు గోల్ సెట్ చేసుకున్నారు, తప్పకుండా మీరు ఆ గోల్ ని రీచ్ అవుతారు, ప్రొవైడెడ్ మీరు దాన్ని ఫోకస్ చేస్తూనే ఉండాలి. సో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ట్రై చేయండి. సమ్డే యూ విల్ రీచ్ దట్ గోల్ అండి. అది మాత్రం పక్కా మేము చెప్తాం. ఎందుకు అని అంటే వీ హ్యావ్ బీన్ త్రూ సో మెనీ ఫెయిల్యూర్స్ అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీఆర్ హియర్. మేము ఇంకా మిడిల్ అనేది చెప్తాను. ఎందుకు అని అంటే వీ డెంట్ రీచ్ వాట్ వీ డ్రెమ్ట్ ఆఫ్, కానీ వీఆర్ ఆన్ ద ట్రాక్, వీఆర్ ఆన్ ద మిడిల్ ఆఫ్ అ ట్రాక్ అని అయితే నేను చెప్తానండి. సో ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, నెవర్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్, నెవర్ లెట్ ఎనీ వన్ డిస్కరేజ్ యూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనకన్నా బయట వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు అది మనసులో పెట్టుకుని చాలా హర్ట్ అవుతాం. అది హ్యూమన్ నేచర్. బట్ అది ఎప్పుడు అలా అవ్వకుండా కీప్ బూస్టింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే బూస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ వాట్ ఎవర్ యువర్ డ్రీమ్ ఈజ్, సో ట్రై టు రీచ్ దట్ గోల్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ విల్ రీచ్ యువర్ గోల్ సమ్ డే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్. అందుకని ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదండి, ట్రై టిల్ యూ సక్సీడ్ అని. సో మధ్యలో వదిలేస్తే మనం ఫెయిల్యూర్ గానే ఉండిపోతాము. సో ఏమంటారు, ఛాలెంజ్ తీసుకునే స్పిరిట్ ఉండాలి. నేను ఏదైనా పట్టుకుంటూ వదలండి. అపరాజిత టెన్షన్ పడిపోతుంది. ఏంటి అంటే అమ్మ బాబు ఈ పని అవ్వకపోతే ఇంకా చూడలేము జోషి నేను అంటే అంత పట్టుదలతో ఉంటాను. అది ఏమంటారు అంటే ఇంకా టైంలో అండి తనకు ఆ వర్క్ అవ్వాలి, అది అవ్వాలి అంటే అది అయిపోవాలి అంతే. పట్టుకుంటాను అలాగా. అర్ధరాత్రి అయిందా, పిల్లలు ఏంటి పడుకుంటామా, ఇవి ఏమి ఉండవు. సో అంత ఫోకస్ తో ఉంటారు. అంటే ఆ పంతం కూడా ఉండాలి, లేకపోతే కాంప్రమైజ్ అయిపోతే నాకు మాత్రం టెన్షన్ ఉంటది. కాంప్రమైజ్ అయిపోతే ఇంక లైఫ్ ఏమి ఉంటది. సో బట్ ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా సక్సీడ్ అవుతాము. బట్ దానికి ముందు చాలా ఫెయిల్యూర్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటది. బట్ దాని వెనకాల మాత్రం హ్యాపీనెస్ భలే ఉంటదండి. అమ్మయ్య అని అనిపిస్తుంది కదా, సూపర్ ఉంటది. ఇంకో చిన్న మాట అండి, మేము ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకో 2 days లో. సో బట్ స్టిల్ అక్కడ నుంచి కూడా మేము ఈ ఛానల్లో కూడా, అంటే ట్రావెల్ ఛానల్లో కూడా కాకుండా వైజాగ్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ ఛానల్లో కూడా మేము వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. సో మా ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తున్నాము, సో ఇవన్నీ కూడా ఎలా కుక్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా. సో డిన్నర్ అయితే చక్కగా కంప్లీట్ చేసామండి. టైం వచ్చి 10:45 అవుతుంది. 11 మెల్లిగా అలా ఇంటికి వెళ్తాం. 2 ఒకటే కానీ 11 అన్నప్పుడు భయం వేస్తుంది చాలా. సో క్రిస్కి చిన్న ఎనర్జీ వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడంటే తీసుకెళ్ళమంటున్నాడు. ఎందుకంటే అడు మొబైల్ చూస్తుంటే మొబైల్లో బ్రౌనీ కనబడిందంట. ఇప్పుడు బ్రౌనీ కొనమంటున్నాడు. అది కేక్ లాంటిది, చాక్లెట్ ఉంటది. సో చక్కగా ఎంజాయ్ చేసాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కూడా కింద కామెంట్స్ లో తెలియచేయండి. మీరు కూడా ఇలా ఫ్యామిలీస్ గా ఎంజాయ్ చేస్తారేమో, కూడా ఎలా స్పెండ్ చేస్తారో కూడా కింద కామెంట్స్ లో తెలియచేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.